సో నేను కొంతమంది పేర్లు చెప్తాను. వాళ్ళ వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాట్ యు థింక్ అబౌట్ దెమ్ అన్నది చెప్పండి. మీ నాన్నగారు సుధాకర్ గారు విజనరీ పర్సన్ అండి, వెరీ విజనరీ. చిన్నప్పుడు ఎక్కడో ఫ్యామిలీ రైతు ఫ్యామిలీలో పుట్టారు, ఇంతవరకు వచ్చారు. ఏదో విజన్ ఉంటేనే ఇంతవరకు రాగలుగుతారు. సో విజనరీ. సో అందరు ఫాలో అవుతారు ఆయన, విజనరీ లీడర్ కాబట్టి. ఓకే. లోకేష్ గారు ఫ్యూచర్ లీడర్ అండి. అంతేనా? ఫ్యూచర్ లీడర్. ఈ విల్ బి ద బెస్ట్ పర్సన్. నాకు చాలా ఇష్టం లోకేష్ గారు. నేను లోకేష్ గారిని 40 నుంచి చూస్తున్నా. ఆయన చేసేది, ఆయనకు ఐడియాలజీ ఇంకా సార్ కంటే ఇంకా బెటర్ ఐడియాలజీ. ఇప్పుడు ఇంకా డిస్కషన్ చేస్తూ ఉంటాం కదా, ఇంకా మంచి ఐడియాలజీ. సార్ అంటే అప్పటి ఐడియాలజీ ఒక 30-40 ఇయర్స్ అప్పుడుది. ఇప్పుడు ఇక లేటెస్ట్ యంగ్స్టర్ దగ్గర టెక్నాలజీ ప్లస్ ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ అండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయండి, ఎన్నిసార్లు ఫాలో అప్ చేస్తున్నారు, ఎన్నిసార్లు వాళ్ళు నేను చూస్తున్నా కదండి రెగ్యులర్ గా. లోకేష్ గారు ఈజ్ ద ఫ్యూచర్ అండి. అంతే. ఇంకే బాబు గారు, అసలు బాబు గారితో మీరు ఎంత అకేషన్ గా కలుస్తుంటారు? ఆయనతో ఎంత అకేషన్ గా మీరు మీట్ అవుతారు? రెగ్యులర్ గా మేము ఢిల్లీ వస్తారనుకోండి, ఏదో ఒక పొజిషన్ లో చూస్తే సార్ కార్ ఎక్కేస్తాం. ఎక్కేస్తే సార్ ఏదో చెప్తా ఉంటారు, ఈనాల ఏం చెప్తారు, అన్ని ఇంట్రెస్ట్. ఎడ్యుకేషన్ కదండి ఆయనతో. అయ్యో, ఆయనతో ఉంటే అదొక హైలీ నాలెడ్జ్ పిల్ అంటారు కదా, హైలీ నాలెడ్జ్ పిల్ వస్తుంటది. అంటే చాలా ఇదండి. అసలు ఢిల్లీ వస్తారు, పొద్దున 8 గంటల పని స్టార్ట్ చేస్తారు, 12 గంటల వరకు తిరుగుతూనే ఉంటారండి. ఆయన అనాలంటే అండి, ఆయనని ఒక లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అండి. ఇన్స్పిరేషన్ పర్సన్. అసలు ఆయన ఎక్కడి నుంచి మేడం, అసలు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదన్నా కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేయగల కెపాసిటీలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. బట్ ఆయన చూసి ఒక లైన్ ఆఫ్ పర్సన్ అండి. పవన్ కళ్యాణ్ గారు అండి, ఆయన ఫ్యూచర్ లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్ అవుతారండి. హ్యూమన్స్ కి ఏదో చేయాలి, జనాలకి ఏదో చేయాలనేది చాలా టచ్ ఆయనకి. ఆయన కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా రిస్ట్రిక్షన్స్, చాలా డెవలప్మెంట్ చేస్తున్నారండి. అలాంటిది ఆయన పార్టీ కూడా పెద్ద పార్టీ అవ్వాలి, ఇంకా పెద్దగా పోవాలి ఆయనది కూడా. అది మీ ఆస్పిరేషన్. సార్, వీళ్ళందరి కాకుండా వేరే పార్టీ వాళ్ళు అవ్వచ్చు, సీనియర్ పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఎవరైనా మీ ఫేవరెట్ పొలిటీషియన్స్ ఎవరంటే ఏం చెప్తారు? ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పాల్సి వస్తే. అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా ఇష్టం అండి నాకు. ఆయన వల్ల ఈ రోడ్స్, ఈ డెవలప్మెంట్, ప్లస్ అప్పుడు ఇండస్ట్రీ రెవల్యూషన్ రావడము, ఇవన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చాయండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు. మోదీ గారిని ఎన్నిసార్లు కలిశారు? మోదీ గారిని ఒక 2-3 టైమ్స్ కలిసానండి. వెరీ హంబల్ పర్సన్ అండి, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. నేను ఆయన ఆఫీస్కి వెళ్తే బోర్డు పెట్టుకున్నారు, ప్రతి ఒక్క వర్క్ రాసుకొని పెట్టుకుంది, టిక్కులు వేసుకుంటున్నారండి. ఈ వర్క్ అయిపోయిందా, ఈ వర్క్ అయిపోయిందా. ఆయన ఓన్ గా ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఆయనే టిక్కులు వేసుకుంది, ఆయనే రాసుకుంటున్నాడు ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో. అంటే అంత బాగా పనిచేస్తున్నారండి. సెంట్రల్ లో మంచి గవర్నమెంట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ గవర్నమెంట్ బాగా పనిచేస్తే దేశంలో ఇవ్వాలండి. ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడికి పోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక ఇది ఉందంటే ఆయన మన ఇండియాకి ఆయన తెచ్చింది ఇదే అండి. ఇవాళ ఐటీ అయినా కానీ మన సీఎం గారు వచ్చారండి. మనకి స్టీల్కి ఇబ్బంది ఉంది. ఆయన ఎంతవరకు ఆలోచిస్తున్నాడంటే, మనం స్టీల్ అంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు, ఐరన్ ఓర్లో నుంచి బండ్లు వేసుకొని తెచ్చేస్తారు కదా. ఆయన సీఎం గారికి ఏమన్నారు తెలుసా, ఐరన్ కాదు పైప్ లైన్ వేయండి, పైప్ లైన్ నుంచి మీరు లాగే చేసేయండి అంటే అంత లెవెల్లో థింక్ చేస్తున్నారండి. అంత ఫ్యూచర్ లీడర్ ఆయన ఉన్నారు కాబట్టి 15 years కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మన ఇండియా డెవలప్ అవుతుందండి. అదే స్టేట్ లో కూడా ఇట్లానే కంటిన్యూస్ గా ఒకటే గవర్నమెంట్ ఉండాలండి. కరెక్ట్. సార్, మీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఏం చెప్తారు యాజ్ అ పర్సన్ ఆర్ యాజ్ అ పొలిటీషియన్? నా స్ట్రెంగ్త్ ఏంటంటే అండి, ఒక పని పట్టుకుంటే అది కరెక్టో బ్యాడో అది అయ్యే వరకు ఊరుకోరు. అయ్యే వరకు కాదు, నా దాంట్లోకి అందరు రావాల్సిందే తప్పితే నేను వాళ్ళ దాంట్లోకి పోను. అంతేనా? అదే స్ట్రెంగ్త్. పట్టుకుంటే వదిలిపెట్టను. పట్టుకుండేది ఆలోచిస్తాను ఒక 2-3 సార్లు. ఒక్కసారి దాన్ని కరెక్ట్ ఇది చేయాలి నాకు కావాలనుకున్నా మాత్రం అది అవుతుందా లేదో దేవుడికి ఎరకదండి. పని అయితే దాన్ని ఇంకెత్తి
దాన్ని Okay. పొద్దున్న లేసి ఆ పని మీద పని చేస్తూనే ఉంటాం. అదే స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. మరి వీక్నెస్ ఏంటి? వీక్నెస్ ఓవర్కమ్ అవ్వాలి ఇది ఎట్లాగైనా నేను అని అనుకున్న వీక్నెస్ ఈటింగ్ అండి. ఈటింగా? ఈటింగ్ అంటే ఏది పడితే అది తినేస్తారా? ఏది పడితే అది ఓకే. ఏది పడితే అది. ఇంకా ఇప్పుడు ఏలూరులో అయితే భోజనాలు, అమ్మో చెప్పకండి, మా ఆ ఏలూరు ప్రాంతం అంతా ప్రజలు భోజనాల ప్రాంతం. ఏలూరు ప్రజలు భోజనాలు పెడుతుంటారు. అసలు ఈ మధ్య 8 kg పెరిగాయి 1 year లో. అంతేనా? భోజనం చూసి ఆగలేం. ఓకే, సో అదొక్కటి కొంచెం కంట్రోల్ చేసుకోవాలా? కంట్రోల్ చేసుకోవాలి. వెరీ నైస్. ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎస్పెషలీ మీ బ్రదర్ హూ ఇస్ అ వెరీ 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 అకంప్లిష్డ్ డాక్టర్. ఫాదరు బ్రదరు చాలా సపోర్టివ్ సిస్టమ్ అండి. ఏదైనా కానీ నేను చేయాలనుకుంటే మా ఫాదర్ కూడా అండి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, నేను ఏదైనా చేయాలంటే ఓకే చేసే అంటాడు. అంతే. అది ఏంటి, ఎలా చేస్తాడు, డౌట్ ఏంటి, ఉండదు. అబ్బాయి ఏమి అసలు అరే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా అడగడు. ఇది ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా, పలానా ఫ్యాక్టరీ పెడుతున్నా, ఓకే అంతే. అంత అంత నమ్మకం చేసేస్తారు, ఇల్లు నడిపేస్తారు. మా బ్రదర్ అంటారా ఎప్పుడు మారల్ సపోర్ట్, ఎప్పుడు కూడా ఏదైనా ఇష్యూ ఉంది డిస్కషన్ చేసుకోవడం, అంత ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చేసుకుంటా అట్లా ముందుకెళ్తాం. ఎప్పుడు అంటే ఎక్కడ కూడా ఎప్పుడైనా మీరు ఇట్లా ఒక అంటే టూ మచ్ ఆఫ్ ప్రెషర్ లో ఉన్నప్పుడు ఇంత అంటే బికాస్ యువర్ అన్ ఆంటర్ప్రినర్, యువర్ అ పొలిటీషియన్, ఇక్కడ అక్కడ అన్ని చోట్లకి వెళ్ళాలి, ఎప్పుడు ఇంట్లో ఎందుకు ఇంత ప్రెషర్ తీసుకుంటాం, జస్ట్ స్లో డౌన్, కామ్ డౌన్, రిలాక్స్ అని అంటుంటారా? ప్రెషర్ ఉంటుందండి, బట్ ఇప్పుడు లాస్ట్ 4-5 years నుంచి ప్రెషర్ తీసుకోవడమే వదిలేసామండి. వదిలేసారా? లేదు, ఇప్పుడు ఇంటికి వచ్చేస్తే వర్క్ అంతా పక్కనండి, ఇంట్లో వస్తే ఇంక ఇంట్లో ఏదో టీవీ చూసుకోవడము, భోజనం చేసుకోవడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ పరిగెత్తడం. సో అదర్ దెన్ బీయింగ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ అ పొలిటీషియన్, ఏంటి మీ అదర్ ఇంట్రెస్ట్? ఇంకేం చేస్తుంటారు? వాట్ ఎల్స్ యూ లైక్? ఈ మధ్య ఏం చేయట్లేదండి. ముందంటే అట్లీస్ట్ ఏదో గేమ్స్ ఆడడానికైనా బయటం, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఆ టైం కూడా దొరకట్లేదు. ఇంట్రెస్ట్లు అయితే యాక్చువల్లీ ఫ్రెండ్స్ కలిసి టైం స్పెండ్ చేయడం ఇవన్నీ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ముందంటే అట్లీస్ట్ కొంచెం గ్యాదరింగ్ ఉండేది, అది ఉండేది. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా బిజీ ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు. ఇప్పుడు కలుద్దామంటే నాకు టైం కుదరట్లేదు, అది కొంచెం ఇప్పుడు మిస్ అవుతుంటాం. కానీ లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్. ఫ్రెండ్స్ అంటే ఎవరండి? స్కూల్ కాలేజ్ ఫ్రెండ్సా లేకపోతే అగైన్ పొలిటికల్ సర్కిల్ లోనే ఫ్రెండ్స్ ఉన్నారు? పొలిటికల్ సర్కిల్ ఫ్రెండ్స్ ఇప్పుడే కదండి, పొలిటిక్స్ పెద్ద ఫ్రెండ్స్ లేరు, మామూలు పొలిటికల్ కొలీగ్స్ ఉన్నారు అంతే. ఆ ఫ్రెండ్స్ నాతో పాటు నా కంపెనీలోనే వర్క్ చేస్తారు మా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అందరం గెట్ టుగెదర్ లాగానో లేకుంటే ఎక్కడో ఒక కాఫీ షాప్కి వెళ్ళి కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం, అదొక రిలాక్సేషన్ ఉండేది. ఆ రిలాక్సేషన్ ఇప్పుడు లేదు. ఇంకా వచ్చేటప్పటికి ఎప్పుడో 11 అవుతుంది, 12 అవుతుంది, మళ్ళీ పొద్దున వాళ్ళ పనులు వాళ్ళు, మా పనులు మా. ఇప్పుడు ఆ ఒక్కటే మిస్ అవుతున్నాం. కానీ అదొక్కటే సరదాగా ఉండేది అప్పుడు బిజినెస్ చేసుకునేటప్పుడు. ఎప్పుడైనా వీకెండ్స్ లో ఎప్పుడో ఒకసారి టైం అయినా దొరికేది, అందరం ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకోవడము, ఏదో ఒక డిస్కషన్ చేయడము, ఏదో ఒక సెట్ ఆఫ్ బ్యాక్ కింద ఈవినింగ్ లో ఒక డిస్కషన్ చేసి ఇంటికి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు అదంతా లేదు. సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తాను. ఇష్టం అండి. థియేటర్కి వెళ్తారా లేకపోతే థియేటర్కి ఇంట్లోనే? టైం లేదు ఇప్పుడు అయితే ముందు ఇక్కడ ఇంట్లోనే సినిమాలు తెప్పించుకొని చేసుకునేటోళ్ళము. ఇప్పుడు ఏలూరులోనే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాం. ఓ నైస్. సో ఏంటి, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? నాకు ఎన్టీఆర్ ఫేవరెట్ యాక్టర్ అండి. అలాగే మన రజనీకాంత్ నా ఫేవరెట్ యాక్టర్. ఇద్దరు. సో బాగా అంటే ఆర్ యు వెరీ వెరీ ఫన్ లవింగ్ పర్సన్? అంటే సినిమాలు, ఎంటర్టైన్మెంట్, నేను అసలు పాటలు, మ్యూజిక్ లేవు. అసలు నా అంత బోరెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు. మోస్ట్ బోరింగ్ పర్సన్ నేను. నాతో ఎవరన్నా ఉన్నా కూడా నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కూడా అనుకోరు. మీరు ఎంటర్టైన్ చేయరు. నేను ఎంటర్టైన్ చేయడం కూడా రాదు నాకు. ఎవరైనా మాట్లాడుతుంటే నేను కూడా వాళ్ళతో మాట్లాడతా కానండి, మనము కల్పించుకుంది మరి మాట్లాడడం కూడా రాదు. ఎందుకో కొంచెం ఫస్ట్ ఫ్రెండ్షిప్ అయ్యే వరకు ఫస్ట్ మాట్లాడడం కూడా రాదు. అది కొంతమంది యాటిట్యూడ్ అనుకుంటుంటారు, కొంతమంది ఈగో అనుకుంటుంటారు. కానీ ఫస్ట్ మాట్లాడడము మళ్ళీ ఏమనుకుంటారో. ఇంట్రోవర్ట్ అండి. అవునా? నాకు పాలిటిక్స్ లో హౌ
ఐఎమ్ డూయింగ్ ఇట్ అండి. ఓకే, నైస్, యా, గుడ్. సో ఫైనల్ క్వశ్చన్, మీరు ఇంట్రోవర్ట్ అని చెప్పారు, పాలిటిక్స్ లో రాణిస్తున్నారు, బిజినెస్ చాలా చేస్తున్నారు, బట్ ఇఫ్ ఎగ్జాక్ట్లీ ఆస్క్ యూ వాట్ ఈస్ యువర్ కోర్ బిజినెస్, అంటే మీరు చేసే బిజినెస్ అన్నిట్లో మీరు బాగా ఇష్టపడి, మీరు బాగా అంటే మీ మనసు పెట్టి చేస్తున్న బిజినెస్ ఏది? నాకు కోర్ ఇంట్రెస్ట్ బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్. అవునా? ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ ఉంది మాది న్యాచురల్గా ఇన్ఫ్రా అలాగే ఇండస్ట్రీస్ ఇవన్నీ కోర్ బిజినెసెస్. బట్ ఇంట్రెస్ట్ గా చేసేది ఇన్వెస్ట్మెంట్ బిజినెసెస్. సో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ లో ప్రైవేట్ ఈక్విటీస్, మార్కెట్, ప్లస్ ఇవన్నీ క్రిప్టో, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ చేయడం ఇంట్రెస్ట్ అండి. దానిలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ బిజినెస్ లో ఆ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదే. సో మీరు మార్క్స్ వేసుకోవాలండి 5 మార్క్స్ కి. నేను మార్క్స్ నేను చెప్తాను మీకు, ఓకేనా? ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా అవుట్ ఆఫ్ 5 ఎన్ని వేసుకుంటారు మీకు? నేను ఏం 3, 2 అంతేనా? అంటే ఇంకా చాలా ఇంత సాధిస్తున్నారు, అలా తక్కువ వేసుకుంటే అంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇంకా చాలా చేయాలి. ఓకే, యాజ్ అ పొలిటీషియన్ అది జనాలు చెప్పాలండి. నేను ఇప్పుడే మీకంటూ ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది కదా, ఐఎమ్ డూయింగ్ గుడ్, నేను 100% చేస్తున్నానండి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. రేటింగ్ అనేది నాకు 3 అనుకోండి. కొంచెం మరి వద్దులేండి, ఇంకా ఎక్కువ చేయాలండి. ఇంకా 2 అనుకోండి. అది మీరు మరి చాలా చేయాలండి. ఇంకా చాలా చేయాలా? నేను పెట్టుకునే లిస్ట్ ప్రకారం అయితే చాలా చేయాలా? వెరీ గుడ్, దట్స్ ఫైన్, ఐ అండర్స్టాండ్. ఓకే, సో యాజ్ అ సన్, ఒక కొడుకుగా ఎన్ని మార్క్స్ వేసుకుంటారు? కొడుకుగా యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీకి టైం ఇవ్వను. నేను మా ఫాదరు మా ఫ్యామిలీతో అసలు నేను మీకు చెప్పినట్లు ఇంట్రోవర్ట్. నేను నా స్పేస్ నాకు ఉండాలి, అదే ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడు టైం ఇవ్వలేదు, కానీ మోస్ట్లీ 1 టైం. నేనేమైందంటే అండి, చిన్నప్పటి నుంచి హాస్టల్స్ లో పెరిగాను. నాకు ఇండివిజువాలిటీగా ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అది అన్కాన్షియస్ గా నేను ఉండాలనుకున్నా కూడా ఉండలేను. సో ఎప్పుడైనా ఫాదర్ నేను ఏదైనా ఉందనుకోండి, ఏదైనా బిజినెస్ గురించి మాట్లాడతాం, లేకపోతే ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా ఉన్నాం కాబట్టి కలిసి ఎక్కడైనా పోతుంటాం తప్పితే అసలు నేను వాళ్ళకి అసలు మా మదర్ కి టైం ఇవ్వను, మా ఫాదర్ కి టైం ఇవ్వను, మా బ్రదర్ కి టైం ఇవ్వను, అసలు ఎవరికి టైం ఇవ్వను. మీరు ఎంత ఆనెస్ట్ ఉన్నారేంటండి బాబు. నేను నా ఓన్ వర్క్ అండి, నా వర్క్ అదే నాకు వర్క్, ఫుల్ వర్క్ ఉండాలండి నా చేతికి. లేకపోతే తోచదు, ఏం చేయాలో అర్థం కాదు. లేకపోతే ఇంట్లో ఉంటే అంత మైండ్ అంతా చెడిపోతుంటది. అందుకే బయటకు వెళ్ళిపోతుంటా, బయటకు వెళ్ళి పని చేసుకుంటా. వండర్ఫుల్.